వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చాకలి ఐనమ్మ స్ఫూర్తితో ప్రజల పోరాట స్ఫూర్తిని పెంపొందించుకుని తమ హక్కుల కోసం ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పునాదులు వేసింది చిట్యాల ఐలమ్మని కొనియాడారు. ఐలమ్మ సాగు చేసిన 4 ఎకరాల భూమిలో పండిన పంటను నాటి విస్మూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అక్రమంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు. దొరల దౌర్జన్యాలను వ్యతిరేకంగా తాను పోరాటమే కాకుండా మిగతా కూలీలకు సైతం చైతన్యవంతం చేసి ప్రజల కష్టాన్ని దోచుకోకుండా అడ్డుకున్నారని కొనియాడారు. తన కుటుంబ సభ్యులకు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా దొరలకు వ్యతిరేకంగా పోరాటం మాత్రం ఆపలేదన్నారు. మహిళ అయినప్పటికీ దొరల దోపిడీకి వ్యతిరేకంగా పీడనకు గురి అవుతున్న ప్రజలను సమీకరించి సాయుధ పోరాటంలో వారు పాల్గొనేలా చేసిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం జరిగిన మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గ్రామ గ్రామాన ప్రజలను సమీకరించి పోరాట తత్వాన్ని నేర్పించిందన్నారు. ఐలమ్మను కులం కోణంతో నుండి కాకుండా వర్గ కోణంలో ఆమె జీవితాన్ని అధ్యయనం చేయాలన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నాడు జరిగిన సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించి గ్రామ రాజ్యాల ఏర్పాటులో భాగస్వామి అయిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేరు నరసింహ, కార్మికులు బాలకృష్ణ, మజ్జిగ ఆంజనేయులు, విష్ణు, తిరుపతమ్మ, బాబన్న, భాస్కర్, మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ చనిపోయినటువంటి దినాన్ని జరపాలని చెప్పని ప్రభుత్వమే అధికారికంగా నిర్ణయించింది అని అంటే ఏంటి అసలు ఆయనకున్నటువంటి చరిత్ర ఏంటి? ఎందుకని ఆమెను ఇంత పెద్దగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి, ఆమె చనిపోయిన దినాన్ని జరుపుకోవాలని చెప్పని ఎందుకని నిర్ణయించినట్టు? కామ్రేడ్స్, ఆమె అతి పేద కుటుంబంలో పుట్టిన ఆమె చేసినటువంటి పోరాటము, ఆమె నిలబడినటువంటి తీరు పేద ప్రజల కోసం. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1940 నుంచి 46 నుంచి మొదలుకుంటే 46 వరకు జరిగింది. ఆమె తెలంగాణ సాయుధ పోరాటానికి బీజాలు వేసినటువంటి వ్యక్తి. అప్పుడే ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులంతా కూడా మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున